జీవితంలో ప్రతి ఒక్కరికీ రోజుకు 24 గంటల సమయమే ఉంటుంది. ధనవంతుడికైనా, పేదవాడికైనా, విద్యార్థికైనా, వ్యాపారవేత్తకైనా సమయం మాత్రం అందరికీ సమానమే. కానీ విజేతలను మిగతావారితో వేరు చేసేది వారి ప్రతిభ మాత్రమే కాదు, సమయాన్ని ఉపయోగించే విధానం. చాలామంది ఇంకా చాలా సమయం ఉంది, రేపటి నుంచి మొదలు పెడతాను, ఈరోజు విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటూ విలువైన గంటలను వృధా చేస్తారు. కానీ సమయం ఎవరిని వేచి చూడదు. గడియారం ముందుకు కదులుతూనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. రోజుకు కేవలం 1 గంటను మీ లక్ష్యం కోసం కేటాయిస్తే 1 సంవత్సరంలో 365 గంటలు అవుతాయి. ఆ సమయంతో ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవచ్చు, ఒక మంచి పుస్తకాల శ్రేణి చదవచ్చు, లేదా మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే అలవాట్లు ఏర్పరచుకోవచ్చు. డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు. కోల్పోయిన వస్తువులు తిరిగి దొరకొచ్చు. కానీ ఒకసారి గడిచిపోయిన సమయం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే ప్రతి నిమిషాన్ని విలువైనదిగా చూడాలి. విజయం ఒక్కరోజులో రాదు. కాని ప్రతిరోజూ సమయాన్ని సరిగ్గా ఉపయోగించేవారికి విజయం తప్పకుండా వస్తుంది. చిన్న చిన్న పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి. ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే పూర్తి చేయండి. అదే అలవాటు మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి ఉదయం మీకు ఒక కొత్త అవకాశం. ఆ రోజును ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించేది మీరే. ఫోన్లో గంటల తరబడి గడపాలా? లేక మీ కలలకు ఒక అడుగు దగ్గరవాలా? ఈ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ భవిష్యత్తు ఈరోజు మీరు ఎలా గడుపుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజును ఒక బహుమతిగా భావించండి. ప్రతి గంటను ఒక అవకాశంగా చూడండి. ప్రతి నిమిషాన్ని మీ లక్ష్యానికి దగ్గర చేసే అడుగుగా మార్చుకోండి. గుర్తుంచుకోండి, సమయాన్ని గౌరవించినవారినే విజయం గౌరవిస్తుంది. కాబట్టి ఇకపై వాయిదాలు కాదు, సాకులు కాదు, ఈ క్షణమే ప్రారంభించండి. ఎందుకంటే సమయం విలువ తెలుసుకున్నవాడే జీవితంలో నిజంగా గెలుస్తాడు.